ఎందరు మారుతున్నా ఆమె గొంతులో ఏమాత్రం మార్పు రాలేదు. సాధారణంగా అప్పటి గాయనీమణుల స్వరాలని ఆస్వాదించే అవకాశం తరువాతి తరాలకు అందుబాటులో ఉండదు. కేవలం పాత పాటలలోనే విని ఆనందించాల్సి ఉంటుంది. మరి ఆమె విషయంలో ఇది వర్తించదు. అంజలీదేవి దగ్గర నుంచి మనీషా కొయిరాల వరకు ప్లేబ్యాక్ సింగర్గా ఆమె మంచి మార్కులే కొట్టేశారు. ఆమె స్వరానికి ఎప్పటికీ 16 ఏళ్లే అని చెప్పాలి. ఆమె ఎస్ జానకి. 16 ఏళ్ల వయసు చిత్రంలోని సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అనే పాటలో ఎంతటి మాధుర్యం ఉందో అదే మాధుర్యం ఒకే ఒక్కడు మూవీలో రెహమాన్ కాంపోజిషన్లో వచ్చిన మగధీర సాంగ్లో కూడా కనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జానకి గాత్రంలో గల మ్యూజిక్ గమనించి జానకితో పాటు దాదాపు 200 డ్యూయెట్స్కి గాత్రాన్ని అందించేలా చేశారు. అలాగే జానకి ఎక్కువ డ్యూయెట్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఆలపించారు. జానకి కన్నడలో ఎక్కువ పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యంతో జానకి స్వరం జత కలిస్తే ఆ పాటలు విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకునేవి. అంతఃపురంలోని సూర్యుడు పువ్వా జాబిల్లి నువ్వా చిన్నబోయినా వెందుకే అనే పాట ఎంతో భావోద్వేగంతో ఉంటుంది. ఈ పాటకి జానకి అందించిన స్వరం సినిమాలోని సందర్భాన్ని చక్కగా అమరేలా చేసింది. పాత్రకు తగిన మాడ్యులేషన్ను అందించగలిగిన సామర్థ్యం జానకి సొంతం. ఇందుకోసం అనేక అవార్డ్స్ను కూడా అందుకున్నారు. సప్తపది చిత్రంలో గోవులు తెల్లన అనే పాట జానకి చిన్నపిల్లవాడు గొంతులో ఆలపించి అనేక ప్రశంసలను అందుకున్నారు. ఇదే విధంగా చిన్నపిల్లల గొంతులో కన్నడంలో అనేక పాటలను పాడారు. అన్ని భాషలలో దాదాపు 100 పాటలు ఇటువంటివే. జానకి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అలాగే మలయాళ చిత్రాలలో అనేక పాటలు పాడారు. ఎక్కువ పాటలు కన్నడంలో పాడారు. పద్మభూషణ్ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని, దక్షిణాదికి చెందిన కళాకారులను గుర్తించే విషయంలో కాస్త నిర్లక్ష్యం కనిపించిందని భావించిన జానకి 2013లో పద్మభూషణ్ వస్తే తిరస్కరించారు. కాగా కన్నడలో హంసలేఖన మ్యూజిక్ డైరెక్టర్ జానకి స్వరాలలో ఉన్న మాధుర్యాన్ని అలాగే మ్యాజిక్ను గమనించే తన ప్రతి సినిమాలో జానకికి పాటలు పాడే ఛాన్స్ ఇచ్చారు. ఒరియా, సింహలీస్, కొంకణి, తులు వంటి భాషల్లో కూడా జానకి పాటలు పాడి ఆయా భాషలకు చెందిన వారి అభిమానాన్ని దండిగా పొందారు. ఇక గుంటూరు పట్టణంలో రేపల్లె తాలూకా పాలపట్లలో 1938లో ఏప్రిల్ 23న పుట్టిన జానకి తమిళ చిత్రంతో తన కెరియర్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడకుండా 6 దశాబ్దాల పాటు ఆమె ప్లేబ్యాక్ సింగర్గా విజయవంతంగా కొనసాగారు. 60 ఏళ్ల పాటల ప్రస్థానానికి ఆమె 2017లో అక్టోబర్ 28న రిటైర్మెంట్ తీసుకుంటూ మైసూర్లో ఒక కాన్సర్ట్ కూడా నిర్వహించారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.